లంకాపురం వెంకరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఎప్పటికైనా కానీ ఎప్పుడో అని వేచి చూస్తున్న నేపథ్యంలోనే మీ అభ్యర్థిని ఈరోజు దీపక్ రెడ్డిని అధిష్టానం ఓకే చేసింది. అంటే మొత్తం మీద దీపక్ రెడ్డికి అధిష్టానం నుంచి వెళ్ళి కావచ్చు, ప్రజల నుంచి వెళ్ళి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయనుకుంటున్నారా? ఎందుకంటే గతంలో కూడా బరిలో నిలిచిన వ్యక్తి ఎలా ఉండబోతుంది? ఒక్కటి రాజమౌళి గారు, మేము అభ్యర్థిని లంకల దీపక్ రెడ్డి గారిని ఇవాళ ప్రకటించినప్పటికీ కూడా లేట్ అయిందని మేము అనుకోవడం లేదు. ఎందుకంటే ఇవాళ వచ్చినటువంటి లిస్టులో భారతదేశంలో బీహార్ ఎన్నికల తర్వాత ఆ బిజీలో 5 ఉప ఎన్నికలు భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్స్ను ఒకే లిస్టులో ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది ఢిల్లీలో. కాబట్టి లేట్ అయిందని మేము అనుకోవడం లేదు. ఏది ఏమైనా కానీ ఇక్కడ నాయకులు పంపిస్తేనే కదా అక్కడి నుంచి వచ్చేది. లే పంపించినప్పుడు కూడా లిస్ట్ ఒకటే లిస్ట్లో 5 పేర్లు వచ్చినాయి. అది నేను చెప్పాల్సిన పాయింట్. ఒక పేరు అట్లా రాదు, ఎక్కడి నుంచి పోయింది జూబ్లీస్ తెలంగాణ అట్లా రాదు. లాస్ట్ ఏమో లంకల దీపక్ రెడ్డి గారిది ఒకటి. రెండవది ఏంటంటే ఇవాళ బలమైనటువంటి క్యాండిడేటు, యువకుడు, నిస్వార్థపరుడు, సౌమ్యుడు, ఆ కాన్స్టిట్యూన్సీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. గతంలో 10 సంవత్సరాల క్రితం ఆయన కార్యకర్తగా తెలుగుదేశంలో పనిచేసినాడు. ఆ ప్రాంతంలో మంచి సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ అభ్యర్థిని మేము అనేక సందర్భాల లోపల మాకు అనేక రకాల ఇతర అభ్యర్థులు వచ్చినప్పటికీ కూడా గెలవగలిగినటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున గెలవగలిగినటువంటి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి అనేటువంటి పార్టీ నమ్మిన తర్వాతనే ఈ రోజు మేము ప్రకటించినటువంటి ఒక సందర్భాన్ని మీ దృష్టికి తెస్తున్నటువంటిది. ఇక పోతే చాలామంది మిత్రులు మాట్లాడుతున్నారు, గత 55 ఏళ్ళుగా ఆ ప్రాంతానికి కాంగ్రెస్ చేసింది ఏంది, అది ఇంకా స్లమ్మేనే వాళ్ళే చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాలు పాలించి ఏం చేసిండ్రు అనేటువంటిది వాళ్ళే ఇద్దరు చెప్పుకుంటున్నారు. ఇవల్ల ఆ ప్రాంతాన్ని కానీ హైదరాబాద్లో కిషన్ రెడ్డి గారి లోకసభ స్థానంలో అది ఒక ప్రాంతం కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా సీనియర్ జర్నలిస్ట్ గమనించి ఉంటారు. 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పైగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా, ఆ ప్రాంతం లోపల కాన్స్టిట్యూన్సీలో వారానికి 2 రోజులు ప్రజా సమస్యలను పాదయాత్ర చేయగలిగినటువంటి ఒకే ఒక నాయకుడు ట్విన్ సిటీస్లో ఎవరు ఉన్నారంటే కిషన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి. ఆయన చాలామంది నాయకులు కాన్స్టిట్యూన్సీలో నివసించరు, ఇంక్లూడింగ్ ఎంఐఎంఎల్లతో సహా. కాన్స్టిట్యూన్సీలో 30 సంవత్సరాలుగా రాజకీయ జీవితాన్ని అదే చిన్న అపార్ట్మెంట్లో బతుకుతున్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఆ పొద్దున్నే అవైలబుల్ ఉంటాడు, పాదయాత్రలు చేస్తాడు, జిహెచ్ఎంసీ అధికారులను పిలిపిస్తాడు, డ్రైనేజీ, వాటరు సమస్యలన్నిటిని కూడా ఆయన ఎప్పుడు రొటీన్గా ఇలా కొత్తగా వీలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అనేక రకాలుగా ఆయన అనేక రోజులుగా చేస్తున్నటువంటి దాన్ని మీరు అక్కడ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. రెండవది, అక్కడ ఉండేటువంటి డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, డబ్బు లేని వాళ్ళు ఉన్నారు. డబ్బు లేని వాళ్ళకు కాంగ్రెస్ ఏం చేసింది, బీఆర్ఎస్ ఏం చేసింది, సానుభూతి మీద గెలుస్తారని బీఆర్ఎస్ అనుకుంటుంది. కుదరదు అట్లా. చాలా ప్రాంతాల లోపల ఆయన చనిపోయినటువంటి దివంగత ఎమ్మెల్యే గురించి మనం మాట్లాడడం సబబు కాదు, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సునీత గారికి ఉండేటువంటి రాజకీయ అనుభవం ఏంటి అనేటువంటిది కూడా సమస్య వస్తుంది. కాబట్టి ప్రజలు పనిచేయగలిగినటువంటి వ్యక్తి, మోదీ గారి నాయకత్వం లోపల అనేక పనులు అవుతున్నటువంటిది. ఆయన మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ నాయకుడు నిన్న 900 సంవత్సరానికి 960 కోట్ల రూపాయలు కలిగినటువంటి జిల్లాకు 4 జిల్లాలు వెనుకబడిన జిల్లాలకు ధాన్య స్కీమ్ శాంక్షన్ అయింది. ఒక్కొక్క జిల్లాకు సంవత్సరానికి 240 కోట్లు, 6 సంవత్సరాలకు. అట్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 750 కోట్లు అయింది. హైదరాబాద్ చుట్టూ మీ వెంకటరెడ్డి గారిని అడగండి, ఎన్ని ప్రాజెక్టులు నితిన్ గడ్కరీ దగ్గర తెచ్చుకుంటున్నారో ఆయనే అప్రిషియేట్ చేస్తున్నారు. మీ తుమ్మల నాగేశ్వరరావుని అడగండి, చాలా కృతజ్ఞతలు చెప్పిర్రు. అట్లా కాదు కదా. ఇవాళ జనంలో మోదీ గారి భారతీయ జనతా పార్టీ పట్ల అనేక రకాలుగా ప్రజలు చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉండేటువంటి మహిళలు, పేద మహిళలకు సంబంధించి మీరు చెయ్యి ఇచ్చినారు, చేతితో చెప్పి ఆ అమ్మ, అక్క, చిన్నమ్మ మీరు ఇప్పుడు ఓటేస్తే 2,000 వస్తుంది, మేము మళ్ళీ మీరు డిసెంబర్ 7 తర్వాత వేస్తే మీకు 4,000 వస్తున్నారు. ఎక్కడ ఇచ్చినారు? ఆసరా పెన్షన్లు మీరు 4,000 ఇస్తామన్నారు, ఇచ్చినరా? మహిళలకు 2,500 ఇస్తామన్నారు, ఇస్తారా? ఈ రెండు చాలా కీలకమైనటువంటి ప్రభావాలు రేవంత్ రెడ్డి గారి పాలన మీద అక్కడ ఉండేటువంటి ప్రజల్లో మేము తిరుగుతున్నాం కదా. వ్యతిరేకత ఉంది, చాలా వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి గారు అక్కడ పిక్చర్లో లేరు. ఊరికే ఆ క్యాండిడేట్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా అనేక రకాల అభిప్రాయాలు ఉన్నాయి. నేను వాటి గురించి నేను ఎందుకు మాట్లాడాలి. కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మా సీట్ అనుకొని గెలుస్తామనుకుంటే పొరపాటు. మేము గతంలో 3 సంవత్సరాల నుంచి కూడా తెలంగాణలో రాజకీయాల లోపల భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానాన్ని అంచనా వేయవలసిన అవసరం ఉంది. రాజమౌళి గారు 3 సంవత్సరాల క్రితం మేము ఇప్పుడు ఊహించని పద్ధతి లోపల 48 జిహెచ్ఎంసీ కౌన్సిలర్స్, కార్పొరేటర్స్ని మేము గెలవడం జరిగినటువంటిది. ఆనాడు వచ్చినటువంటి హైదరాబాద్ రంగారెడ్డి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీలో మేము 2వ స్థానంలో వచ్చిన మాట వాస్తవము. ఆ తర్వాత వచ్చినటువంటి 15%, 16% ఓట్లు లోక్సభ అసెంబ్లీలో వచ్చినటువంటి దాంట్లో
లోకసభకు వచ్చినప్పటికి 35% ఓట్లు పెరిగిన మాట వాస్తవము. 8 పార్లమెంటు సీట్లు వీళ్ళు చెప్పినారు. ఏ అంచనాలు చెప్పండి. అక్కడ మీడియాలో ఏంటంటే ఆ 2 పార్టీల మధ్య ఉంది. కుదరదట్లా, ఉండదట్లా. ప్రజలు ఏ ఎన్నికకు ఆ ఎన్నికకు ఎవరు ఏం చేశారనేటువంటిది ఆలోచిస్తారు. భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభావం అనేటువంటిది తప్పకుండా కనపడుతుంది. మేము గెలిచే సీట్ల లోపల అది ఉంటుంది. ఇవాళ నుంచి మేము క్యాండిడేట్లు ప్రకటించినటువంటి సందర్భం లోపల ముమ్మరంగా మా కార్యకర్తలు అక్కడ పనిచేస్తున్నటువంటి సందర్భము, అక్కడ ఉండేటువంటి భౌగోళిక పరిస్థితులు చూసినట్టయితే ముస్లింలు మరి ముస్లిం ఎంఐఎం క్యాండిడేటే ఇప్పుడు కాంగ్రెస్ ముసుగులో వస్తున్నాడు అనేటువంటిది తప్పకుండా ప్రజల్లో తీసుకెళ్తామండి. మేము ఎందుకు తీసుకెళ్ళాం? ఎందుకు పోటీ చేయడం లేదు? గతంలో పోటీ చేసినటువంటి ఎంఐఎం ఇప్పుడు ఎందుకు పోటీ చేయడం లేదు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు హైదరాబాద్లో ఈ ఏదైతే ఉన్నదో టెర్రరిస్ట్ కార్యక్రమాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వాటి అన్నిటినీ దూరంగా బ్రతికేటువంటి అటు పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తప్పకుండా ముందుకు వస్తుంది అనేటువంటిది మా అంచనా. మీకు తెలుసు ఏ రిపోర్ట్ల ప్రకారం చెప్తారండి? ఊరికి తీసుకుపోతున్నారు. డబ్బులు ఉన్నాయి కదా, మీడియాను మేనేజ్ చేస్తారు. బీఆర్ఎస్ వాళ్ళు మేనేజ్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు మేనేజ్ చేస్తారు. మాకేం మీడియా అవసరం లేదు. ప్రజలే మా మీడియా, ప్రజల ప్రవర్తనే మాకు ఉండేటువంటి ఆలోచన. కాబట్టి ఆ కొన లోపలనే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు, సీనియర్ జర్నలిస్ట్గా ఏ ఛానల్ని ఎవరు మేనేజ్ చేస్తున్నారు అనేటువంటిది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కూడా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మీకుంటే ఇబ్బందులు మీకుంటాయి. కాకపోతే ఏంటంటే ప్రజల్లో ఇవాళ కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా బీసీకి సంబంధించిన వాదన చెప్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణ గారు మా ఆఫీస్కి వచ్చినారు. ఆటోమేటిక్గా మేము మద్దతు ప్రకటించడం జరిగినటువంటి మాట వాస్తవం. కాబట్టి ఇక్కడ లెంకల దీపక్ రెడ్డి గారికి ఉండేటువంటి ప్రాధాన్యత ఏదైతుందో, ప్రజల్లో ఉండేటువంటి అభిమానం ఏదైతుందో తప్పకుండా అది ముందుకు తీసుకుపోతుంది. 25 రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది మీరు చూడాలా. గతంలో చెప్పినారు, గతంలో ఉప ఎన్నికలు జరిగినాయి. మన దుబ్బాక జరిగింది, కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. మరి హుజూరాబాద్ జరిగింది, కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. మరి ఎక్కడ మనకు మునుగోడులో జరిగింది. మునుగోడులో మాకు 72,000 ఓట్లు వచ్చి 2వ స్థానంలో కాంగ్రెస్ డిపాజిట్ రాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలు కూడా మేము బ్రహ్మాండంగా గెలుపు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను మాట అంటే బీజేపీ ఎక్కడుంది? 2 స్థానాలు వస్తాయి లోక్సభలో, 3 స్థానాలు వస్తాయి అన్నప్పుడు 35% ఓట్లు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ లోక్సభలో అది మామూలు విషయం కాదు. యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా మీకు తెలిసి ఉంటుంది. కాబట్టి ఆ కోణంలోనే మా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ కోణంలో ఆ సీట్లు మేము హైదరాబాద్లో ఉండేటువంటి కీలకమైనటువంటి స్థానం ఉండేటువంటి ప్రజలు రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నారు, రాయలసీమ వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కాబట్టి వల్ల మోదీ వైపు దేశం చూస్తుంది అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక ఓట్చోరీ గురించి మాట్లాడాడు మిత్రుడు అనవసరంగా. ఇంట్లో ఓట్చోరీ మన 8వ తారీఖున సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది. ఆ మిత్రుడు చూసినాడో లేదో నాకు తెలియదు. జడ్జి ఒక కామెంట్ పాస్ చేసినాడు. ఏమని? ఇంతవరకు ఒక్క పిటిషన్ కూడా రాలేదు, నా ఓటు పోయింది అనేటువంటిది. అది సిగ్గుపడాలి కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు. ఒక్క కంప్లైంట్ రాలేదన్నాడు. ఆయన బాధపడుతున్నాడు. ఏం జరుగుతుంది అసలు? ఇట్లాంటి కంప్లైంట్స్ ఏంటి రావడం అనేటువంటిది. కాబట్టి ఎవరి ఓటు వాళ్ళకే ఉంది, ఎవరి ఆధార్ కార్డు వాళ్ళకే ఉంది, ఎవరి ఓటర్ కార్డు వాళ్ళకే ఉంది. బీహార్లో కానీ ఎక్కడ కానీ ఓట్చోరు అని తిరిగితే ప్రతి ఒక్కడికి అనుమానం వస్తుంది బీహార్లో. అరే నా ఓటు నాకే ఉన్నది కదా, మొన్ననే చేసిన కదా, ఇప్పుడు ఏంది అనేటువంటి దాని మీద. కాబట్టి రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఏదైతే ప్రచారం ఉందో అది తప్పకుండా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళ ఫెయిల్ అవుతుందని కాదు, ఫెయిల్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ లంకల దీపక్ రెడ్డి గారికి అనేక గెలుపులు మా కిషన్ రెడ్డి గారు క్యాంపెయిన్ చేస్తారు. దాంట్లో ఈయన కొత్తగా చేసేదే లేదు. కిషన్ రెడ్డి గారు పాద ఎవరన్నా ఉన్నారేమో చెప్పమనండి, ఏ కేంద్ర మంత్రి ఇంతకు ముందు ఉన్నారో చెప్పమనండి. కిషన్ రెడ్డి గారు వారానికి 2 రోజులు ఆయన వీలును బట్టి ఆ ప్రాంతం లోపల కాలినడకన ప్రయాణం చేయగలిగిన ఏకైక ప్రజానాయకుడు కిషన్ రెడ్డి గారి పేరు మీద ఆయన కాన్స్టిట్యూన్సీలో ఉంది. కాబట్టి మేము గెలవబోతాం అనేటువంటిది మీ ద్వారా ఆ జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము. మొత్తం తెలంగాణ సమాజాన్ని కూడా ఇది పోవాలని చెప్పి మీ టీవీ ద్వారా అనేటువంటిది మేము కోరుకుంటున్నటువంటి ఒక శుభ సందర్భం లోపల ఈ చర్చ మీరు పెట్టేందుకు చాలా సంతోషము రాజమౌళి గారు. రైట్.